14 రోజుల రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు మహేశ్వరరావుకు రిమాండ్ విధించింది. ఉమా మహేశ్వరరావును పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. ఏసీపీ ఉమా మహేశ్వరరావుకు ఏసీపీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు ఉమా మహేశ్వరరావును రిమాండ్ విధించింది. ఉమా మహేశ్వరరావును పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అక్రమాస్తుల కేసులో ఉమామహేశ్వరరావునైతే ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. ఏదైతే నిన్న ఏసీబీ అధికారులు సిపిఎస్ ఏసీబీ ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అతన్ని ఈ రోజు ఉదయం ఏదైతే ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు తదనంతరం ఏదైతే నాంపల్లి ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరిచారు. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే 14 రోజులైతే ఉమామహేశ్వరరావుకి అయితే రిమాండ్ విధించారు. జూన్ 5వ తారీఖు వరకు కూడా ఆ రిమాండ్ విధిస్తూ కూడా నాంపల్లి కోర్టు అయితే ప్రస్తుతం నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిన్న ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావు ఇంట్లో పూర్తిగా తనిఖీలు అయితే చేపట్టారు. ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే నేపథ్యంలో అతనిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతనిపై అయితే ఈ రోజు నిన్న ఉదయం నుంచి కూడా ఏదైతే సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సోదాల్లో కూడా పలు కీలక డాక్యుమెంట్లు, అలాగే నగదు, అలాగే స్థిరాస్తి పత్రాలు, అలాగే కేసు డైరీకి సంబంధించి చాలా మట్టుకు అయితే ఏసీపీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే బెనామీతో సంబంధించి కొన్ని బెనామీతో కలిపి వ్యాపారాలు చేసినట్లు, అలాగే పలువురు పోలీసులతో కలిపి వ్యాపారాలు చేసినట్లు కూడా ఏసీపీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే సిసిఎస్ లో ఏసీపీ కింద వచ్చిన తర్వాత అతను డీల్ చేసిన కేసుల్లోని ముఖ్యమైన కేసులు కూడా ధైర్యం అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా తన ల్యాప్టాప్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ల్యాప్టాప్ లో కూడా తను ఎవరి దగ్గర నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నారు, అలాగే ఇంకా ఎన్ని డబ్బులు రావాలనే కోణంలో కూడా ఆ ల్యాప్టాప్ లో కూడా పూర్తిగా పొందుపరుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ల్యాప్టాప్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క నగదును కూడా తన అత్తమామల ఇంట్లో దాచిపెట్టిన విషయం కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇవన్నీ కూడా ఒక ట్యాబ్ లోని సేవ్ చేసుకున్నారు. ఆ ట్యాబ్ ను కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సాహితీ ఇన్ఫాటెక్ కేసుకు సంబంధించి ఉమామహేశ్వరరావు ఇన్ఛార్జ్ కింద ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఏదైతే బాధితుల నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు కూడా అతనిపై ఆరోపణలు అయితే ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే 50 లక్షల ఫ్రాడ్ కేసెస్ సంబంధించి ఏదైతే ఉమామహేశ్వరరావు డీల్ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర అమౌంట్లు డిమాండ్ చేసినట్లు కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరొక పక్క సివిల్ కేసులు అన్ని కూడా ఏదైతే క్రిమినల్ కేసులుగా మార్చి ఏదైతే వారి దగ్గర నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టు కూడా ఉమామహేశ్వరరావుపై ప్రస్తుతం ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే నిన్న ఉదయం నుంచి కూడా ఏదైతే తనిఖీలు అయితే నిర్వహించారు. తనిఖీల తదనంతరం కూడా నిన్న రాత్రి ఉమామహేశ్వరరావు అయితే అరెస్ట్ చేశారు. ఉమామహేశ్వరరావు అరెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు ఉదయం ఏదైతే ఉస్మానియాలోని వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత నాంపల్లి ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరిచారు. ప్రస్తుతం జూన్ 5 వరకు కూడా ఏదైతే ఉమామహేశ్వరరావుకి అయితే రిమాండ్ విధించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.